మీకు డొమెస్టిక్ వైలెన్స్ కేసులు అలా వచ్చినప్పుడు వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేస్తారా, లేకపోతే మీరు ఏ విధమైన కౌన్సిలింగ్ ఇస్తారు వైఫ్ అండ్ హస్బెండ్కి? సో ఈ గృహహింసతో సంబంధించినటువంటి బాధితులతో సర్వైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చిన తర్వాత పిటిషన్ అనేది వాళ్ళు పోలీస్ స్టేషన్లో కానీ ఉమెన్ పోలీస్ స్టేషన్లో కానీ డైరెక్ట్గా కానీ మా దగ్గరికి అప్రోచ్ అవుతారు. అలా వచ్చిన వాళ్ళతోటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో వాళ్ళకి మినిమం డీటెయిల్స్ ఇంటేక్ ప్రాసెస్ తీసుకున్న తర్వాత వాళ్ళతో కౌన్సిలర్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి సమస్య, ఏ సమస్యనైతే వాళ్ళు చెప్పారో లేకపోతే వాళ్ళు రిపోర్ట్ చేశారో దానికి సంబంధించినటువంటి ప్రాసెస్లో తనతోటి మేము వ్యక్తిగత కౌన్సిలింగ్ సెషన్ అంటాం దాన్ని. సో తనతో కూర్చోబెట్టి తన పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో తను ఏ విధంగా తను స్టేబుల్ అయిపోయి మోరల్ సపోర్ట్ ఇచ్చుకుంటూ, ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చుకుంటూ, తన ధైర్యాన్ని పంచుతూ మీ యొక్క సమస్యని ఇక్కడ మీరు ప్రశాంతంగా వాతావరణంలో కూర్చొని మాట్లాడుకోవడానికి ఉన్నటువంటి ఈ యొక్క సిచ్యువేషన్ని మీరు మాట్లాడుకొని అర్థం చేసుకొని ఏ విధంగా దీంట్లో నుంచి బయటపడడానికి అవకాశాలు ఉన్నాయో అనేది అంచనా వేసిన తర్వాత రెస్పాండెంట్ని పిలుస్తాం. అంటే ఇక్కడ భర్త అవ్వచ్చు, భర్త యొక్క కుటుంబ సభ్యులు కూడా అవ్వచ్చు. సో తనతో కూడా వ్యక్తిగతంగా మాట్లాడిన తర్వాత వాళ్ళిద్దరికి ఉన్నటువంటి ఇష్యూస్ ఏమున్నాయి, గ్యాప్స్ ఏమున్నాయి, అడ్జస్ట్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే బిహేవియరల్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే హెరాస్మెంట్ ఏ విధమైనటువంటి రేంజ్లో ఉంది, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ హై రిస్క్లో ఉందా, మీడియం రిస్క్లో ఉందా, లో రిస్క్లో ఉందా అని అంచనా వేసిన తర్వాత ఒకవేళ వాళ్ళు కలుసుకోవాలని ఆలోచన కలిగి ఉన్నట్లయితే ఈ అడ్జస్ట్మెంటల్ గ్యాప్స్ని వాళ్ళు రీఫిల్ చేసుకోవడానికి వాళ్ళిద్దరు కూడా సమర్థవంతంగా ఉన్నట్లయితే రెస్పాండెంట్ తను మార్చుకోవడానికి తను వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వగలిగినట్లయితే ఆ కేసెస్ రికన్సిల్ అవుతాయి. ఒకవేళ అక్కడ కనుక హింస అనేది చాలా తీవ్రంగా ఉంది, ఆ హింస ప్రభావితమైనటువంటి దాంట్లో నేను ఉండలేను, ప్రాణభయం అవ్వచ్చు, థ్రెటనింగ్ చేస్తూ ఉంటారు, లేకపోతే బ్లాక్మెయిలింగ్ చేస్తూ ఉంటారు, లేకపోతే తరచుగా వాళ్ళని అనుమానిస్తూ వాళ్ళ యొక్క ఎకనామికల్ ఇండిపెండెన్స్ని కూడా కర్టైల్ చేస్తూ వాళ్ళ యొక్క రైట్స్ అన్నిటిని కూడా కించపరుస్తూ, డిగ్రేడ్ చేస్తూ, హ్యూమిలేషన్ చేస్తూ పదే వాళ్ళని హింసకి దారి చేస్తున్నప్పుడు అక్కడ మనకి సర్వైవర్ యొక్క భద్రత అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాంటి విషయాలు ఒకవేళ నేను లీగల్గా వెళ్ళాలి, ఎఫ్ఐఆర్ చేసుకుంటాను అనుకున్నప్పుడు దెన్ మేము మళ్ళీ తిరిగి పోలీస్ స్టేషన్ పైన రిఫర్ చేయడం జరుగుతుంది.